నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వాడవాడలా ఘనంగా హనుమ జయంతి ఉత్సవాలు. దేవాలయాల్లో ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకాలు, పూజలు. సరికొత్త హంగులతో మార్కెట్లోకి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. వారాహి బజాజ్ షోరూంలో సందడిగా జరిగిన చేతక్ లాంచింగ్ కార్యక్రమం. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పలు మందిరాల్లో స్వామివారిని దర్శించుకుని పూజలు. ఆంధ్ర ప్యారిస్ లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. వైభవంగా శ్రీ హనుమాన్ శోభాయాత్ర ర్యాలీలో వేర్వేరుగా పాల్గొన్న అన్నాబత్తుని శివకుమార్, నాదెండ్ల మనోహర్. షరాఫ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంజనేయ స్వామి వారికి పంచామృత స్నపన, విశేష అర్చనలు నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 16వ వార్షిక లక్ష హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ హనుమ జయంతి మహోత్సవాలు శనివారం నుండి ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుండి వచ్చే ఈ నెల 11వ తేదీ మంగళవారం వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారికి పంచామృత స్నపన, విశేష అర్చనలు నిర్వహించారు. సాయంత్రం నుండి విశ్వక్సేన పూజ, లక్షశ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. హనుమత్ జయంతి సందర్భంగా పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, కార్యనిర్వహణాధికారి అవుతు శ్రీనివాసరెడ్డి, అర్చకులు రొంపిచేర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందు వేయించేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక ఉత్సవం సందర్భంగా, హనుమ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఘనంగా ప్రారంభమైనవి. ఈరోజు విశేష అభిషేకములు శ్రీ స్వామివారికి జరుగుతున్నవి. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కోరుచున్నాము. శ్రీ హనుమత్ జయంతిని పురస్కరించుకుని వేమూరు నియోజకవర్గంలోనూ అలాగే తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో జరిగిన శ్రీ హనుమాన్ జయంతోత్సవాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ఆంజనేయ స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు అన్నాబత్తునికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ హనుమత్ జయంతోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వినియోగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖులు నూకల వెంకట వేణుగోపాలరావు, మానేపాటి హరిప్రసాద్, ఉప్పల వరదరాజులు, గుంటూరు కోటేశ్వరరావు, గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి, విశ్వేశ్వరరావు, కోగంటి ఆశు తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో కొలువు తీరిన శ్రీ వీరాంజనేయ స్వామివారి నిలువెత్తు విగ్రహం వద్ద జరిగిన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి కూడా శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివార్లకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అవుతు పోతురెడ్డి, వంగా సుధాకర్ రెడ్డి, ఉప్పల వరదరాజులు, గుంటూరు కోటేశ్వరరావు, కోగంటి ఆశు, మాలేపాటి హరిప్రసాద్ ప్రభృతులు పాల్గొన్నారు. హనుమ జయంతి సందర్భంగా పట్టణంలోని హనుమాన్ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు మందిరాల్లో శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ హనుమత్ జయంతి వేడుకలు శనివారం పట్టణంలో ఘనంగా జరిగాయి. వివిధ మందిరాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో హనుమంత జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు స్వామివారికి పంచామృతాభిషేకం, చూత ఫలార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ గ్రంథిసేతు మాధవరావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాదులు పర్యవేక్షించారు. జగదూరు శంకరాచార్య పుష్పూర్తి మహాస్థాన పీఠము శ్రీ బాలా త్రిపుర సుందరి చంద్రమౌళి స్వామివారి దేవస్థానం ఆరిస్పేట 26వ తారీఖు నుంచి 1వ తారీఖు ఈ రోజు వరకు శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారికి విశేష పూజలు. ఈరోజు హనుమత్ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు చూత ఫలాలు అంటే మామిడి ఫలాలతో స్వామివారికి అలంకారం చేశాము. తర్వాత 10:30-11 గంటలకి హనుమాన్ చాలీసా జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి సువత్సల సమేత వీరాంజనేయ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ తిలకించి
ఆంజనేయ స్వామి కృపగా పాల్గొందడం. శ్రీ 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 పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అటువంటి శ్రీ బాలాతుసుందరి సమేత చంద్రమౌళి స్వామి వారి దేవస్థానం మార్చిపేట నందు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా నెల రోజుల నుంచి కూడా బాగా జరుగుతున్నాయి. ఈ చివరి రోజు ఇవాళ హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి కూడా పంచామృతాల అభిషేకాలు అట్లాగే తీర్థప్రసాదాలు అన్నీ జరిగినాయి. ఇప్పుడు భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం ఏర్పాటు చేశాము. ఆ భక్తులైన తర్వాత స్వామివారి అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిన కోరుతున్నాము. అట్లాగే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా మార్చిపేట మఠం బజార్లో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి మందిరంలో గురువారం నుండి శ్రీ హనుమాన్ జన్మదిన ఉత్సవములు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి శ్రీ వీరాంజనేయ స్వామివారికి మల్లెపూలతో విశేష అలంకరణ చేశారు. దేవస్థానం వద్ద కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. శనివారం స్వామివారికి పంచామృత ఫల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం సువత్సల హనుమత్ కళ్యాణం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. అదేవిధంగా స్థానిక 34వ వార్డులోని బాలాజీరావుపేటలో గల శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మారుతి పర్యవేక్షించారు. కార్యక్రమాల వివరాలను కౌన్సిలర్ సంజీవరెడ్డి, అర్చకులు మారుతి వివరించారు. మన తెనాలి రామస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన, తదనంతరం సహస్ర నాగవలి దళార్చన, అలాగే విశేషమైనటువంటి అరటి పండ్లు, మామిడి పండ్లతో రకరకాల ఫలాలతో విశేషంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ సింగిల్ ట్రస్టీ వెంకట నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో, అలాగే రామభక్త సంఘం ఆ యొక్క విశేషంగా సంజీవరెడ్డి గారి దంపతులు, శ్రీనివాసరెడ్డి గారు, సాంబయ్య, హనుమంతరావు వీళ్ళందరూ కూడా ఎంతో వైభవంగా ఈ స్వామివారి కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తూ భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తులందరికీ కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ పట్టాభిరామ దేవస్థానం 34వ వార్డు బాలాజీరావుపేట, ఇది 33వ వార్డు 34వ వార్డుకి సంబంధించి రామాలయం ఒకటే ఉంది. కాబట్టి ఈ 2 వార్డులకు సంబంధించిన వాళ్ళు మొత్తం భక్తులు శ్రీరామనవమి కానీ పట్టాభిరామ దేవస్థానంకి హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం అన్ని రకాల కార్యక్రమాలు ఈ గుళ్ళో విశిష్టంగా అందరూ చేస్తూ ఉంటాము. ప్రతి వాళ్ళందరూ ఈ 2 వార్డులకు సంబంధించిన ప్రజలందరూ దేవుడు దర్శనం చేసుకొని ప్రతి వాళ్ళని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మేము నిన్న అందరికీ తెలియపరిచాము. అందరూ ఈ 33, 34 వార్డుకు సంబంధించిన అందరూ ఈ పట్టాభిరామ దేవస్థానం వచ్చి శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలలో అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ రాబోయే కాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ. అదేవిధంగా సుల్తానాబాద్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద హనుమత్ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అందులపేటలోని శ్రీ సాయి అనుగ్రహ పీఠంలో హనుమత్ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. సాయి గురూజీ ఆధ్వర్యంలో ఉదయం నుండి స్వామివారికి సింధూరార్చన, తమలపాకుల పూజ నిర్వహించారు. భక్తులందరితో 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయించారు. శ్రీ గురుభ్యో నమః. స్థానిక నందులపేటలో వేయించేసిన శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భముగా ఈరోజు ఈ యొక్క బాబా గారి పీఠంలో
అత్యంత వైభవపేతంగా చక్కగా స్వామివారి యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. మరి ఈరోజు ప్రాతకాలమనే స్వామివారికి కుంకుమార్చనాది కార్యక్రమాలు, అదేవిధంగా సింధూర కుంకుమార్చనాది కార్యక్రమాలు, అదేవిధంగా తమలపాకులతో అష్టోత్తరములతో మన్యసూక్త విధానములతో ఆకు పూజా కార్యక్రమాలు, సింధూరార్చనలు కూడా నిర్వహించడం జరిగినది. అదేవిధంగా భక్తుల చేత 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగినది. అదేవిధంగా ఈరోజు అశేషంగా ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబా గారి యొక్క సాయి గురూజీ గారి యొక్క శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క కృపకు పాత్రలైన ఉన్నారు. అదేవిధంగా ఆ మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి చక్కగా అశేషంగా విచ్చేసి అన్నదాన స్వీకరించి బాబా గురుదేవుల ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందినారు. మరి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు కూడా స్వీకరించినారని రజక చెరువు సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంతో పాటు బోసు రోడ్లోని రామమందిరం, మారుస్పేటలోని అప్పలస్వామి గుడిలో హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారీ సంస్థ బజాజ్ కంపెనీ ఇప్పుడు సరికొత్తగా ప్రవేశపెట్టిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం తెనాలిలో ఘనంగా జరిగింది. మంచి ఫీచర్లతో పాటు కొత్త లుక్స్ తో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వారాహి బజాజ్ షోరూం ఆధ్వర్యంలో మార్కెట్లోకి విడుదల చేశారు. తెనాలి పట్టణం బురిపాలెం రోడ్డులోని వారాహి బజాజ్ షోరూంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం శనివారం ఎంతో సందడిగా జరిగింది. సరికొత్త లుక్స్ తో అత్యాధునిక టెక్నాలజీతో ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమానికి డాల్మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంబూర్ వెంకట కృష్ణమూర్తి, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎన్ సాయిరాం, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ప్రదీప్, శ్రీరామ్ ఫైనాన్స్ డిఎం వెంకటేశ్వరరావు, బజాజ్ ఫైనాన్స్ సిఎస్ఎం రామకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారాహి బజాజ్ షోరూం ఎండి తటవర్తి శ్రీనివాస్ నేతృత్వంలో షోరూం సిబ్బంది అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూం యాజమాన్యానికి, సిబ్బందికి, సబ్ డీలర్లకు అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు. సరికొత్త హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో ఆకర్షణీయమైన కలర్స్ లో రూపొందించిన బజాజ్ చేతక్ ఖచ్చితంగా వినియోగదారుల మన్ననలు పొందుతుందని అతిథులు తెలియజేశారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ మీద 126 కిలోమీటర్లు ప్రయాణం చేసే సామర్థ్యం కలిగి ఉందని, వేరే ఏ ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ లో లేని అత్యాధునిక టెక్నాలజీ, స్టీల్ బాడీ సౌకర్యం కలిగి ఉందని వారాహి బజాజ్ యాజమాన్యం, సిబ్బంది తెలియజేశారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావలసిన వారికి వారాహి బజాజ్ షోరూం నందు స్పాట్ ఫైనాన్స్, స్పాట్ డెలివరీ, స్పాట్ ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా ఉందని తెలియజేశారు. అదేవిధంగా మొదటి 100 మంది బజాజ్ చేతక్ కొనుగోలు చేసి కస్టమర్లకు సబ్సిడీతో పాటు 8,300 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారాహి బజాజ్ వివిధ బ్రాంచ్ల ఇన్ఛార్జీలు, షోరూం సిబ్బంది, సబ్ డీలర్లు పాల్గొన్నారు. కొత్త బళ్ళు ఓపెన్ చేశారు. కస్టమర్స్ అందరూ ఎలక్ట్రిక్ బండి చూసి అవకాశం సద్వినియోగం కోరుతున్నాం. సార్, ఈరోజు ఈ బజాజ్ షోరూం, వారాహి బజాజ్ షోరూం తెనాలి నందు బజాజ్ ఎలక్ట్రిక్ షోరూంను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి దీంట్లో ముఖ్య అతిథులుగా డాల్మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నంబూర్ కృష్ణమూర్తి గారు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ శ్రీరామ్ ఫైనాన్స్ డిఎం గారు, మరియు అలాగే బజాజ్ ఫైనాన్స్ సిఎస్ఎం రామకృష్ణ గారు, మా వారాహి బజాజ్ సబ్ డీలర్లు మరియు వారాహి స్టాఫ్, మరి ఈ అవకాశాన్ని ఇక్కడ కొత్త షోరూమ్ని ఇక్కడ తీసుకురావడంలో మరి మా ఎండి సార్ శ్రీనివాస్ సార్ కూడా కృషి చాలా ఇది ఉంది. తెనాలిలో ఈ బజాజ్ ఎలక్ట్రికల్ షోరూమ్ను ఈరోజు మరి గర్వంగా తీసుకురావడం జరిగింది. మరి కస్టమర్స్ అందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో, అత్యధిక సదుపాయాలతో ఈ ఎలక్ట్రికల్ షోరూమ్ బజాజ్ ఎలక్ట్రికల్ షోటర్ ఉంటుంది. మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. సార్, దీంట్లో ఫ్యూచర్స్ వచ్చేసి ఒకసారి కానీ బ్యాటరీ రీఛార్జ్ చేస్తే 126 కిలోమీటర్లో హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఈ ఎలక్ట్రికల్ షోరూమ్ ఈ వెహికల్తో. అలానే ఒక్కసారి మీరు నెల మొత్తం వేరే వెహికల్స్లో నెల మొత్తం మీరు ఫ్యూల్ కొట్టించుకుంటే మా దాంట్లో ఈ బ్యాటరీ వెహికల్ని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు, ఆ ఖర్చుతో మీరు హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. అలానే ఎర్ఐ సర్టిఫికేషన్ అండి.
తెనాలిలో ప్రసిద్ధి చెందిన చిట్టి ఆంజనేయ స్వామివారి శత జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శత జయంతి మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఉత్సవాలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. హనుమత్ జయంతి సందర్భంగా శనివారం ఉదయం స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్రయాహ్నిక దీక్షతో హనుమత్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఉదయం విశేష నాగవల్లి సహస్ర నామార్చన నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం ఆధ్వర్యంలో నాట్యాచార్య ఏ వెంకటలక్ష్మి శిష్య బృందంచే హనుమాన్ చాలీసా నృత్య ప్రదర్శన నిర్వహించారు. శత జయంతి ఉత్సవాలలో భాగంగా 2వ రోజు ఆదివారం పూర్ణాహుతి జరగనుంది. ఉత్సవాలను నిర్వహణ కమిటీ సభ్యులు విష్ణువట్ల రత్నాకర శాస్త్రి, ఆలయ అర్చకులు దీవి యోగానంద చక్రవర్తి, దీవి వేణుమాధవ్ పర్యవేక్షించారు. ఈరోజు చిట్టాంజనేయ స్వామివారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీశైల భక్త సేవా సమితి వారిచే లడ్డూల కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. అలాగే పురప్రముఖులు ప్రజలు చిట్టాంజనేయ స్వామివారిని సేవించుకొని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కృతజ్ఞతలు ఆశిస్తూ శ్రీశైల భక్త సేవా సమితిని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జూన్ 1, 2, 3 తారీఖుల్లో ఈ స్వామివారి వైదికమైన కార్యక్రమాలు ఉదయం పూట, సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం పూట జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం హనుమత్ జయంతిని పురస్కరించుకొని సాయంత్రం నాట్యాచార్య ఏ వెంకటలక్ష్మి గారి శిష్య బృందం 108 మంది చేత హనుమాన్ చాలీసా నృత్య ప్రదర్శన జరుగుతోంది. అలాగే రేపటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైల దేవస్థానంల వ్యాఖ్యాత శ్రీమాన్ దేవి ఐగ్రీవాచార్య గారి చేత హనుమత్ వైభవం అనే పురాణ ప్రవచనం జరుగుతుంది. అలాగే చివరి రోజు అంటే 3వ తారీఖు సోమవారం సాయంత్రం బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారి చేత సుందరాకాండ గేయగానం జరుగుతుంది. కావున ఈ 3 కార్యక్రమాలు భక్త మహాశీలందరూ వచ్చి విచ్చేసి చూసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృప పాత్ర కావాల్సింది. ఈ దేవాలయము 1924 స్థాపించబడింది. అప్పటి నుంచి జయదీపం నుంచి 92వ సంవత్సరం మొన్న సీతారామ కళ్యాణం చేశాము. పక్కన సీతారామ స్థాపించి 45 సంవత్సరాలు అయింది. అది దిగ్విజయంగా జరుగుతూ కార్యక్రమాలు సీతారామ కళ్యాణము, హనుమత్ జయంతి ఉత్సవాలు దిగ్విజయంగా జరుపుతున్నాము. హనుమత్ జయంతి వేళ ఆంధ్ర ప్యారిస్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో పట్టణం మొత్తం మార్మోగిపోయింది. తెనాలిలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర ఎంతో వైభవంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తెనాలిలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర విజయవంతంగా ముగిసింది. హనుమత్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు. స్థానిక సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్ సమీపంలో గల ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో యువత కాషాయ జెండాలు ధరించి శోభాయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించి ర్యాలీగా ముందుకు కదిలారు. ముందుగా ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ శోభాయాత్ర వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. జెండా ఊపి హనుమాన్ శోభాయాత్ర ర్యాలీని ప్రారంభించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ పీఠాధిపతి బాలస్వామీజీ ఆంజనేయ స్వామి వారికి పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. అనంతరం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. 6 గంటల తర్వాత ప్రారంభమైన శ్రీ హనుమాన్ శోభాయాత్ర సుల్తానాబాద్ నుండి చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ మీదుగా మార్కెట్, రైల్వే స్టేషన్ వంతెనల గుండా ప్రకాశం రోడ్ను కలుపుకుంటూ ఎంతో వైభవంగా సాగింది. రజక చెరువు సెంటర్, నెహ్రూ రోడ్, గాంధీ చౌక్, శివాజీ చౌక్, కొత్తపేట, దేవి చౌక్ కూడళ్ల మీదుగా బోస్ రోడ్లోని శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు శ్రీ హనుమాన్ శోభాయాత్ర సాగింది. దారి పొడవునా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు మారుమోగాయి. శోభాయాత్ర దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్య కూడళ్ల వద్ద మకాం వేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. వేలాది మంది యువత, వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు కాషాయ జెండాలు చేతపట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నాయి. శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
ఆంజనేయ స్వామి వారి యొక్క అవతరించిన రోజు ఈరోజు చాలా విశేషమైనది. మనకి పరాశర సంహిత అనే గ్రంథంలో కూడా వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రశుద్ధ్యాయ ఆంజనేయాయ మంగళమని పరాశర మహర్షి వారు కూడా చెప్పారు. అలాగే మన పెద్దలు కూడా చెప్పారు. ఆంజనేయ స్వామివారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో, అలాగే స్వామివారు శనివారం నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు. ఈ స్వామివారు జన్మించిన శనివారం నాడు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి రావటం కూడా చాలా విశేషం. గత 2 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఈ సంవత్సరం 3వ సంవత్సరానికి ఈ యొక్క హనుమతి యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా అందరూ ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం చేయటం మూలాన అందరికీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆ సీతారామచంద్ర స్వామి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి పరిపూర్ణంగా ప్రసాదించాలని కోరుకున్నాం. ఇలాంటి అనేకమైన ధార్మిక కార్యక్రమాలు అందరూ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. హరి ఓం తస్సత్. జై శ్రీరామ్, జై హనుమాన్. మల్లెపాడు గ్రామంలో నివాస గృహాల మధ్య జరుగుతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయించాలని గ్రామస్తులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సెల్ టవర్ వల్ల తమకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. తెనాలి మండలం మల్లెపాడు గ్రామానికి చెందిన పలువురు శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో జైరావును కలిసి వినతి పత్రం అందజేశారు. మల్లెపాడు ఎస్టీ కాలనీలో సంపతి రాఘవరాజు తనకు చెందిన నివాస స్థలంలో సెల్ టవర్ నిర్మాణం జరిపేందుకు కంపెనీ వారితో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. మల్లెపాడులోని అయోధ్య నగర్లో ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మాణం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతారని వెంటనే నిలిపివేయించాలని కోరుతూ గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో కారుమంచి రవికుమార్, ఎన్ శివరామకృష్ణ, జె మల్లికార్జునరావు, కె రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామానికి అయోధ్య నగరాన్ని కొత్తగా నిర్మించడం జరిగింది. అక్కడ సంపతి రాఘవరాజు అనే ఒక ప్లాట్ యజమాని మాకెవరికి చెప్పకుండా ఎయిర్టెల్కి పనులు చేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చారని. యాక్చువల్గా అవన్నీ కూడా నివాసం రిజిస్ట్రేషన్ ప్రకారము నివాస స్థలాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. తర్వాత పక్కనే ఎల్టీ లైన్ 11 kV లైన్ వెళ్తుంది, దానికి కూడా ఇది ఇబ్బందికరము. తర్వాత ఈ సెల్ టవర్స్ వల్ల మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు, మానసిక రోగాలకు సంబంధించిన పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బందికరము. దీన్ని ఆపుదల చేయాలని చెప్పేసి గౌరవ ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. మరి ఇది ప్రజల నివాస యోగ్యమైన ప్రాంతం, ఇది అందరికీ ఉపయోగపడే ప్రాంతము. దీని ద్వారా మన ప్రజలందరికీ కూడా మంచి ఉపయోగం ఉంటుంది. మంచి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్న మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. పంచాయతీ పర్మిషన్, అతనికి పంచాయతీ పర్మిషన్ కానీ ఎట్లాంటి పర్మిషన్లు ఏమీ లేకోకుండా దౌర్జన్యంగా అక్కడ సెల్ టవర్కి నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ విషయం మీద మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికని ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు మాకు తగు న్యాయం చేస్తాడని సార్కి మేము రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడానికి వచ్చాం. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ థింక్ ట్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ కన్నెగంటి రమేష్ బాబు జన్మదిన వేడుకలను శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నిర్వహించారు. ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. కన్నెగంటి రమేష్ బాబు జన్మదిన వేడుకలను శనివారం స్థానిక మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో నిర్వహించి ఆశ్రమ వాసులకు స్వీట్స్ పంపిణీ చేసి అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ మాట్లాడుతూ దేశ అంతర్గత బాహ్య భద్రతా వ్యవహారాల నిపుణులు, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాలపై పలు ఆదేశాలకు సలహాదారుడు, భారత కోస్టల్ ప్రాంత రక్షణ వ్యవహారాలపై రక్షణాధికారులకు చెన్నైలో శిక్షణా శిబిరం నిర్వహించిన కన్నెగంటి రమేష్ బాబు జన్మదిన వేడుకలు సందర్భంగా ఇలా వృద్ధాశ్రమంలో ఆశ్రమ వాసులకు అన్నదానం చేయటం తల్లిదండ్రుల గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, కన్నెగంటి గోపీచంద్, తోట సూరిబాబు, కన్నెగంటి మణిబాబు, తన్నీరు శివశంకర్, దంతాల కిరణ్ కుమార్, సుంకర శ్రీధర్, దంతాల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పేరు ప్రతిష్టలు పెంచుతున్నటువంటి కన్నెగంటి రమేష్ బాబు గారి 51వ బర్త్డే సందర్భంగా వారి నాన్నగారు వైస్ చైర్మన్ చేశారు గోపీచంద్ గారు. అదేవిధంగా మణికుమార్ గారు, వాళ్ళ చిన్నమ్మ వెంకట శివ మల్లికాంబ గారు, తోట సూరిబాబు గారు, పన్న విజయ్ కుమార్ గారు, దంతాల కిరణ్ కుమార్ గారు, గోపీచంద్ర గారి భార్య పార్వతి గారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే ఆశీస్సులు అందజేస్తున్నారు. మనందరం కూడా ఆయన ఆయుర్వేద లాయర్ గారు, పన్న విజయ్ కుమార్, దంతాల కిరణ్ కుమార్, అడ్వకేట్ గారు, సుధీర్ గారు, అంటే వీరందరూ కూడా ఆశీస్సులు అందజేయటం
ఒక మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఆయన చదువుకి తగ్గట్టుగా అభిమానం చూపటం కూడా మహాశక్తివంతంగా ఉంటుంది, అది దైవాజ్ఞగా ఉంటుంది. ఇక్కడ మన తెనాలి అంటేనే అనేక విశేషమైనటువంటి మహనీయులు ఉద్భవించారు ఇక్కడ. కళలు మరి విద్యలో కూడా ఇక్కడ మన రమేష్ బాబు గారు ఎన్ని చదువుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచం మొత్తం చదివినట్టుగా ఉంది అక్కడ, అంత స్థాయిలో ఉంది ఆయన. అంటే మరి డిగ్రీస్ ఉన్నాయి, వాస్తవానికి అన్ని డిగ్రీలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి వారికి ఆశ్రమం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయురారోగ్య అష్టైశ్వర్యం కలగాలని, వారి సేవలు ఇతోధికంగా ప్రజలకి అందించాలని, శాంతి సేవా కార్యక్రమంలో వారు తరించాలని, మనం తరింపజేయాలని, యువతరానికి స్ఫూర్తిగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి వారికి జన్మదిన. మరి భవిష్యత్తులో మరి డాక్టర్ కనిగంటి రమేష్ బాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. అలాగే వచ్చే సంవత్సరం మళ్ళీ తిరిగి మరి ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా మరి వజ్రాల రామలింగాచారి గారు ఇక్కడ ఆశ్రమాన్ని మరి నడపడం మన తెనాలికి, గుంటూరు జిల్లాకి గర్వకారణం. అటువంటి ఆశ్రమానికి మరి రమేష్ బాబు కూడా వచ్చే సంవత్సరానికి ఇక్కడ విచ్చేసి ఇక్కడ ఉన్న ఈ వృద్ధులందరూ కూడా తన సహాయ సహకారాలు అందజేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ రమేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తన యొక్క నైపుణ్యాన్ని, తనకున్న పరిశోధనని, వాటన్నిటిని కూడా అన్ని దేశాలకి తను ఒక పరిశోధకుడుగా, వాళ్ళ యొక్క సలహాదారుడిగా ఉండటం అనేది తెనాలికి చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. మహామహులు ఉన్నటువంటి తెనాలిలోని వాళ్ళ స్థాయిలో డాక్టర్ కనిగంటి రమేష్ బాబు గారు కూడా చేరారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. డంపింగ్ యార్డులోని వ్యర్థపు నీరు తమ పొలాల్లోకి రావడం వల్ల పంటలు వేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు తెలియజేశారు. అధికారులు దృష్టి సారించి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని మున్సిపల్ డంపింగ్ యార్డ్లో నుండి వస్తున్న వేస్టేజ్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల పొలాలు కలిగిన రైతులు తెలియజేశారు. శనివారం డంపింగ్ యార్డ్ను సందర్శించిన వారు అక్కడ పరిస్థితులను, తమ ఇబ్బందులను మీడియా ద్వారా చెప్పుకున్నారు. ఎంతో కాలంగా ఇక్కడున్న డంపింగ్ యార్డు గోడలు పడిపోయి దాంట్లోని వ్యర్థాల నీరు తమ పొలాల్లోకి వచ్చి చేరుతోందని అన్నారు. అందువల్ల తాము పంటలు కూడా వేయలేకపోతున్నామని చెప్పారు. స్పందనలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. మేము గత 10 ఏళ్ల నుంచి ఈ తెనాలి డంపింగ్ యార్డు మూలన అస్తవ్యస్తలు పడుతున్నాం. మీకు వీడియోలు చూపిస్తాం. మీకు దాని గోడలు పడిపోయి 5 సంవత్సరాలైంది డంపింగ్ యార్డ్ చుట్టూ. దాని నుంచి వాటర్ వచ్చి కనీసం 10 ఏళ్ల నుంచి ఇక్కడ 6 ఎకరాల పొలం నిరుపయోగంగా ఉంది. ఎన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, మేము స్పందన ద్వారా కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా పరిష్కరించాలి. దీన్ని ఎలాగైనా సరే దీనికి సంబంధించిన అధికారులు కానీ చూసి నేను రైతులకు న్యాయం చేయాల్సిందిగా. చూడండి, మీ కళ్ళ ముందే ఎన్ని ఎకరాల పొలం నిరుపయోగంగా, వర్షం పడిందంటే కనుక మొత్తం వాటర్ సీపేజ్ మొత్తం దిగుతుంది. 2002 డంపింగ్ యార్డ్ రూల్స్ ప్రకారం చొక్క నీళ్ళు సీపేజ్ కూడా రావడానికి వీలు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ రూల్. మరి దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా ఇస్తుంది సర్టిఫికేట్? ఎవ్రీ ఇయర్ తెనాలి మున్సిపల్ బోర్డు పీసీబీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. వీళ్ళకి ఉన్నాయా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? మీరు అడిగి దీనికి ఎట్లాగైనా సరే తగు పరిష్కారం తీసుకోవాల్సింది. గత 20 సంవత్సరాల నుంచి దాంట్లో నుంచి కారే నీరు వల్ల అసలు పంట పండట్లేదు. చుట్టుపక్కల రైతులందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కమిషనర్ గారిని ఎన్నోసార్లు కలిసాం, ఎంత మట్టికి రెస్పాన్స్ లేదు. దాంట్లో నుంచి తుక్కంతా తీసుకొచ్చి మా పొలాల్లో కూడా అనహమాలు జేసీబీలు పెట్టి వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ దానికి ఉపయోగం లేదు. కొన్నిసార్లు ఆ నిప్పులు తగలబడి పక్కన పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. చాలాసార్లు మొక్కజొన్న కాలిపోయినాయి. దాని గురించి కనీసం నష్టపరిహారం అడిగినా కానీ ఏ కమిషనర్ కానీ, ఏ ఆఫీసర్ కానీ, ఏ సార్ కానీ ఇంత మట్టికి పట్టించుకోవట్లేదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు తోసి దీనికి ఉన్న ప్రహరీ గోడ మొత్తం పడిపోయింది. కింద పడిపోయి మొత్తం తుక్కంతా కూడా పొలాల్లోకి వచ్చేస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టి 100 సంవత్సరాలు అయింది. కనీసం పక్కన ఇళ్ళకు కూడా ఎంతో ప్రాబ్లం ఉంది. ఇక్కడి నుంచి వచ్చే పొగ వెనకమాల అయితానగరం, ఇటు పక్క నందులపేట చివరి దాకా వెళ్తుంది. దీనివల్ల పొల్యూషన్ వల్ల ఎంతోమందికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అన్ని రకాలుగా వస్తున్నాయి. పర్యావరణం అని చెప్పి అయ్యని మాట్లాడుకుంటున్నాం, కానీ ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? పంటలన్నీ నాశనం అయిపోతుంటే ఇంకా కళ్ళ ముందు కనపడతా, ఇంకా మాటలు కూడా అనవసరం. క్లియర్గా కనిపిస్తుంది కళ్ళ ముందు ఎంత నష్టం జరుగుతుంది ఏంటనేది అందరికీ కనిపిస్తుంది, కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. నాజరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం నుండి పంచామృతాభిషేకాలు నిర్వహించి విశేష పూజ కార్యక్రమాలు చేశారు. స్థానిక నాజరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో శనివారం హనుమత్ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి అనంతరం
విశేష అలంకరణతో ఉన్న స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 5వ తేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం భక్తులచే జరిపిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారికి కళ్యాణం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని తిలకించాలని కోరారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. భక్తులు సహకరించాలని కోరారు. ఈరోజు మన తెనాలి నాదరపేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం విశేషంగా పంచామృత సింధూరాతో విశేషమైన అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారికి సింధూర దర్శనం కూడా విశేష అలంకారంతో ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఉదయం నుంచి స్వామివారి అభిషేకంలో తెనాలి పరిసర ప్రాంతం నుంచి అనేక వేల మంది భక్తులు పాల్గొని అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క కృపకు పాత్రులగి ఉన్నారు. అలాగే ఈ అభిషేక అనంతరం స్వామివారిని విశేష అలంకారంలో కూడా భక్తులు 50 మంది దర్శనం చేసుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాను. గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ బాలస్వామీజీ నేతృత్వంలో 1108 అరటి పండ్లతో దాసాంజనేయ స్వామికి అర్చన చేశారు. స్థానిక గంగానమ్మపేటలో శ్రీ సాలిగ్రామం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం సాయంత్రం శ్రీ విద్యాపీఠంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో బాలస్వామీజీ పాల్గొన్నారు. శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ సువచ్చల సమేత దాసాంజనేయ అమ్మవార్లకు సుప్రభాత సేవ, విశేష ఫలరసాలతో అభిషేకం, విశేష సింధూరార్చన, స్వామివారికి కదలి ఫలార్చన నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర భజన మండలి తెన్నాలి వారిచే శ్రీరామ సంకీర్తన అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అయోధ్య శ్రీ బాలరాముడి వైభవంపై బాలస్వామీజీ ప్రవచనాన్ని చెప్పారు. అనంతరం మహామంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, మఠం జాయింట్ సెక్రటరీ ముద్దభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు, గుడివాడ శివప్రసాద్, కోన నాగేశ్వరరావు, మురికిపూడి కాశీ విశ్వనాథం, సామా కరుణాకర్, శ్రీ జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. దాసాంజనేయ స్వామి వారి 15వ జన్మోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు 2వ రోజు శ్రీ సువచ్చల సమేత శ్రీ దాసాంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేక సహిత ఫలరస అభిషేకము, అలాగే స్వామివారికి ఈరోజు 1108 మామిడి పళ్ళతో అరటి పళ్ళతో అర్చనా కైంకర్యం చేశాము. అలాగే హనుమాన్ జయంతి శుభ సందర్భంగా స్వామివారికి రేపు 1108 మామిడి పళ్ళతో అర్చన, విశేష ద్రవ్యాలతో అభిషేక కైంకర్యం ఉంటుంది. అలాగే ఈరోజు శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి కీర్తనలు, హనుమాన్ చాలీసా, హనుమంతుడి యొక్క కీర్తనలు శ్రీ రామలింగేశ్వర భజన మండలి తెనాలి వారి బృందంచే కీర్తాలాపన కార్యక్రమం జరిగింది. అందరికి కూడా శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి, శ్రీ సువచ్చల సమేత శ్రీ దాసాంజనేయ స్వామి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. పట్టణానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసురాలు, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ కాకుమాను పుష్పావతీదేవి 18వ వర్ధంతిని శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పావతీదేవి సేవలను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు, గాన విశారద కాకుమాను పుష్పావతీదేవి 18వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని పుష్పావతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామలింగాచారి మాట్లాడుతూ తన పెంపుడు అమ్మమ్మ పుష్పావతీదేవి తన ఉన్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు. స్వాతంత్రోద్యమానికి ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. చెంచుపేటలోని శబరి ఆశ్రమంలో సంగీత ఉపాధ్యాయురాలుగా ఆమె సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఇంట్లోనూ పెద్దలను, వారి ఆశయాలను అమలుపరచడం యువతీ యువకులు గ్రహించాలని రామలింగాచారి కోరారు. అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలు కుటుంబ ఔన్నత్యానికి ఎంతో కృషి చేస్తారని, వారి ఆశయం కుటుంబ సభ్యుల అభివృద్ధేనని అన్నారు. అటువంటి అభివృద్ధిని తన అమ్మమ్మ అందించారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కుర్ర వెంకటేశ్వరరావు, వై కోటేశ్వరరావు, యోగాచార్య, పి కుటుంబరావు, ఆశ్రమవాసులు పాల్గొన్నారు. ఈరోజు మా అమ్మమ్మ గారు కాకుమాను పుష్పావదేవి గారు 18వ వర్ధంతి.
ప్రతి సంవత్సరం కూడా ఆమె యొక్క తిథి సందర్భంగా ఆశ్రమంలో కార్యక్రమం నిర్వహిస్తుంటాం. భక్తి విశ్వాసాలు, ఆమె చాలా పుణ్యాత్మురాలు. నన్ను పెంచి పెద్ద చేసి ఔన్నత్యంగా ఈ స్థాయిగా ఒక మనిషిగా సమాజంలో ఒక స్థాయిగా ఉంటానంటే పెంపకం కూడా చాలా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాలి. పిల్లలు చెడిపోతున్నారంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందని గ్రహించాలి. నేను చదువుకునే రోజుల్లో సరిగ్గా చదువుకోకపోతే స్కూలుకి వచ్చి బాధ్యతగా మా తాతగారు మా అమ్మగారు వచ్చి మా వాడు ఏం చదివాడు ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకొని మళ్ళీ బుక్స్ అన్నీ వెరిఫై చేసి కోపడి చదివేంతవరకు కూర్చొని ఆమె కూడా నాతో పాటు కూర్చోలేదు. అందరి దగ్గర చదువుకునే రోజులు ఆ రోజుల్లో నిద్రపోతుంటే మళ్ళీ కొట్టేది చదువు అని. అంటే బాధ్యత తల్లిదండ్రులు ఈనాడు మరి అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య వాళ్ళు కూడా కొంతమంది అంత బాధ్యత తీసుకోవట్లేదని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే బాధ్యత కుటుంబ వ్యవస్థ ఉంటేనే సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది. లేకపోతే ఇక్కడ కనుక మనుషుల ప్రవర్తనలో తేడాలు వస్తే ఈ యొక్క హింస అనేది అందరికీ వెళ్ళిపోతుంది. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నాకు అందించిన మా అమ్మమ్మ మా తాతయ్య గారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటున్నానంటే నా జీవితం బాగుండాలని ఇల్లు కూడా మొత్తం నాకు రాసి, అరే నువ్వు ఖర్చు పెడతావు, కింద అద్దెలకు ఇచ్చుకో, పైన నువ్వు ఉండు, మీ ఆవిడను పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మీరిద్దరు హ్యాపీగా ఉండంటాను. అంత భవిష్యత్తు ఆమెకి తెలుసు. సమాజానికి ఇచ్చేస్తాడు ఎప్పుడో అందవాడ, మేము ఇచ్చిన వాడ నువ్వు ఉంచుకో నాకు తెలుసు, కానీ మా బాధ్యత మేము ఇచ్చేస్తున్నాం. అందుకంటే వాళ్ళకి తెలుసు మన ప్రవర్తన. అట్లాగే నా యొక్క విధానం కూడా సమాజానికి చేయాలని ఉద్దేశించిన వాళ్ళ స్ఫూర్తి కూడా. కాకుమాను వారంటేనే తెనాలికి ఒక చరిత్ర. కాకుమాను అమ్మన్న గారు ఇప్పటికీ 40 మందికి ఉచితంగా భోజనాలు, చర్చి ఎదురుగుండా ఉంటుంది వారి ఇల్లు. కుంటి గుడ్డి అవిటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి. అట్లా కాకుమాను శంకరుని ధర్మసత్రం ఆ యొక్క ఆ వంశంలో నేను పెరిగాను కాబట్టి ఆ విధానంలో ఆ యొక్క దాతృత్వం మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి వచ్చిన వాళ్ళు భోజనాలు పెట్టడం అలవాటు నాకు అదే అలవాటైంది. అంటే తల్లిదండ్రులకి గమనించవలసింది ఏంటంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల ముందు జాగ్రత్తగా జీవించాలి. గుంటూరు పార్లమెంట్తో పాటు 7 అసెంబ్లీ స్థానాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి శనివారం గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్లో అన్నిటికీ 3 అంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్కి సంబంధించి 1075 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి మాట్లాడుతూ 2500 మంది పోలీసులను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ రోజున 4 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని, కౌంటింగ్ రోజున పార్టీలకు కార్యకర్తలకు ఎటువంటి సంబరాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేశామని చెబుతూ బాణసంచా విక్రయదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. మన గుంటూరు పార్లమెంటు స్థానానికి అలానే గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 4వ తారీఖు పొద్దున 8 గంటలకి షార్ప్గా స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే అన్ని అసెంబ్లీ స్థానాలకి అలానే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 30 మంది అభ్యర్థులు, అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటికి కలిసి ఇంకో 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము 5 బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు పోస్టల్ బ్యాలెట్ పార్లమెంటుకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో
మనము 14 టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మరొక విన్నపం ఏంటంటే అందరికీ చెప్పాం, కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు. సో కాబట్టి ఆ బ్లాక్ ముందరే, కౌంటింగ్ చేసే బ్లాక్ ముందరే మన మొబైల్ ఎవరైనా ఉంటే అక్కడే తీసి పార్క్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ దాటి బ్లాక్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు. సో దయచేసి ఇది స్ట్రిక్ట్గా క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కూడా డిసిప్లైన్ పాటించాల్సి ఉంటుంది. అట్లానే దాంతోపాటుగా లోపలికి ఈ ఐఫోన్లు, ఐప్యాడ్లు ఇట్లాంటివి ఏవి తీసుకొని వెళ్ళడానికి లేదు. కేవలం పేపరు, పెన్ను మాత్రమే అలో చేస్తాం, అది కూడా వైట్ పేపర్ పెన్ను. సో కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. రిగార్డింగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎస్పీ గారు కొంచెం ఒకటి, మీకు ఈ లొకేషన్ అంతా కూడా ఇప్పుడున్న మన 7 కౌంటింగ్ హాల్స్, కౌంటింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది ఒకటి. రెండోది, మీరు ఎంటర్ అయిన తర్వాత మీ వరకు మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈ హాల్ వరకు వచ్చేయచ్చు. మిగిలిన వాళ్ళందరమే మనం ఎటు ఆ రూట్ ఈ రూట్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాం, రోడ్డు మీద నుంచే వెళ్ళాలి. మీడియా మాత్రం డైరెక్ట్గా మీ హాల్ వరకు వచ్చి ఇక్కడ మీ వెహికల్స్ పార్క్ చేసుకొని ఇక్కడే ఉండొచ్చు. సో ప్లస్ ఆ రోజు సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడే ఉంటారు. సో ఏదైనా ఇష్యూ ఉంటే చూడండి, కోఆపరేషన్తో మేము పోలింగ్ డే కూడా ఇక్కడ ఏమీ ఇబ్బంది రాలేదు. ఇక్కడ కూడా మీరు ఇక్కడే ఉంటారు, సీనియర్ ఆఫీసర్ ఉంటారు. సో మాట్లాడేసి చిన్న చిన్న ఇష్యూస్ వస్తే విల్ సార్ట్ ఇట్ అవుట్ చేసుకుంటాం. అదే తెనాలికి చెందిన జీసస్ సేవ్స్ థియోలాజికల్ సెమినరీ నేతృత్వంలో 20వ గ్రాడ్యుయేషన్ను ఘనంగా నిర్వహించారు. బైబిల్ వేద విద్యను అభ్యసించిన 14 మందికి డిబిఎస్, బెంగళూరుకు చెందిన గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ ఫౌండేషన్ నేతృత్వంలో రెవరెండ్ గొల్లపల్లి విజయ్ కుమార్ కు డాక్టర్ ఆఫ్ క్రిస్టియన్ మిషన్స్ గౌరవ డాక్టరేట్ అందించింది. జీసస్ సెప్స్ థియోలాజికల్ సెమినరీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బైబిల్ వేద విద్యను అభ్యసించిన 14 మందికి డిప్లొమా ఇన్ బిబ్లికల్ డిబిఎస్ ఎడ్యుకేషన్, అలాగే కొరవడి బాబుకు బ్యాచులర్ ఆఫ్ థియాలజీ బీటెక్, పాస్టర్ ఆర్డినేషన్. ఇదే విధంగా బెంగళూరుకు చెందిన గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ గొల్లపల్లి విజయ్ కుమార్ కు డాక్టర్ ఆఫ్ క్రిస్టియన్ మిషన్స్ డాక్టరేట్ ను శుక్రవారం రాత్రి అందించింది. ఈ సందర్భంగా కొల్లిపర్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ ప్రభుదాస్ మదిర మాట్లాడుతూ, జేఎస్టీఎస్ ద్వారా యేసుక్రీస్తుకు మరియు దేశంలో దేవుని గూర్చిన జ్ఞానము తెలియజేయు సువార్తలకును సంఘ కాపర్లను, ఉపదేశకులను, ప్రవక్తలను అపోస్తులుగా తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో 3 బంగారు పతకాలు సాధించిన మదిర షానూస్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ ఫ్రాన్సిస్, సిహెచ్ తిమోతి, డాక్టర్ కె ప్రేమ్ కుమార్, డాక్టర్ కవిల విజయభారతి, డాక్టర్ పి రవికుమార్, జి విజయ్ కుమార్, క్రైస్తవ సభ్యులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల వ్యాప్తంగా హనుమాన్ ఆలయాల్లో ఘనంగా ఆంజనేయుడి జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శనివారం అంజన్న జయంతిని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో అభయ ఆంజనేయ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈమని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి భక్త బృందం ఆధ్వర్యంలో 3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే దుగ్గిరాల, తొమ్మపూడి గ్రామాల్లో వేయించేసి ఉన్న హనుమాన్ ఆలయాల్లో స్వామివారి జయంతి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. హనుమత్ జయంతి సందర్భంగా దుగ్గిరాల మండలంలోని ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలు జరిగాయి. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేశారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమం గుంటూరు వాస్తువులు వచ్చి చేశారండి. అట్లాగే గ్రామంలో ఉండేవాళ్ళు కూడా గజమాలు కానీ పూజా కార్యక్రమానికి సంబంధించి కానీ వాళ్ళ సహాయంతోనే చేస్తున్నామండి. ఆ ఆరోగ్యం అందరికీ చల్లగా ఉండాలని చెప్పి ఈ ఒక కార్యక్రమం మొదలు పెట్టామండి 6 సంవత్సరాల క్రితం. అదే కంటిన్యూ అయ్యి చేస్తాం. ఈరోజు హనుమాన్ జయంతి పుట్టినరోజు అయిన సందర్భంగా ఊరోళ్ళు కానీ మా ఊరు వాస్తువులు కానీ అందరూ బాగుండాలని చెప్పి ఉదయం నుంచి ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, పళ్ళు, చెరుకు రసం వీటితో స్వామివారికి అభిషేకం చేసి మన్యసూక్తంగా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని అలంకారం చేసి సహస్రనాగవల్లి అర్చన పూజా కార్యక్రమాలు చేసి స్వామివారిని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడవాడల ఘనంగా హనుమ జయంతి ఉత్సవాలు, దేవాలయాల్లో ఆంజనేయ స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు.
సరికొత్త హంగులతో మార్కెట్లోకి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వారాహి బజాజ్ షోరూంలో సందడిగా జరిగిన చేతక్ లాంచింగ్ కార్యక్రమం. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పలు మందిరాల్లో స్వామివారిని దర్శించుకుని పూజలు. ఆంధ్ర ప్యారిస్ లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ వైభవంగా శ్రీ హనుమాన్ శోభాయాత్ర ర్యాలీలో వేర్వేరుగా పాల్గొన్న అన్నాబత్తుని శివకుమార్, నాదెండ్ల మనోహర్. ఇవి ఇవాల్టి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe to our YouTube